ఫోకస్. నిత్యం వివాదాలకు నిలయమవుతున్న పలాస మున్సిపాలిటీ కమిషనర్ పెన్షన్లు స్వాహా చేశారు అన్న ఆరోపణలతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే జరిగిన వివాదంలో ఎవరి పాత్ర ఎంతవరకు అన్నది విషయం ఇంకా రూఢీ కాలేదు. అటువంటి పరిస్థితిలో ఉద్యోగులపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం భావ్యం కాదని స్థానిక ఎమ్మెల్యే ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్ అన్నారు. మంగళవారం జరిగిన ఈ ప్రెస్ మీట్లో పీరుకట్ల విఠల్, పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, పలాస పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గురిటి సూర్యనారాయణ, కోఆప్షన్ సభ్యుడు అంబటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసినట్లు ప్రజలకు అందాల్సిన పింఛన్ల సొమ్మును స్వాహా చేసిన వారు ఎంతటి వారైనా వారిని శిక్షించాలని, కానీ లేనిపోని అపనిందలు వేయకూడదని అన్నారు. అలాగే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి కౌన్సిలర్కు తెలియజేయాలని, అలా చేయలేదని, జరిగిన సమావేశంలో కౌన్సిల్కు సంబంధం లేని వ్యక్తులు వాదన చేయడం సరైనది కాదని అన్నారు. అయితే డిఆర్డీఏ వారు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఎక్కడా పొందన లేకపోవడం విశేషం. మున్సిపాలిటీలో కానీ ఈ పరిసరాల్లో కానీ ఒక చక్కటి ప్రచార మాధ్యమంగా వెలుగుతున్నటువంటి న్యూస్ బాక్స్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఒక అత్యవసర సమావేశం అని చెప్పి కొంతమందికి అధికారిక సభ్యులకి ఇంటిమేట్ చేసి మరికొంతమందికి అనధికారికంగా మరికొంతమంది హాజరయ్యి ఏ విధమైనటువంటి అధికారిక సమావేశం కాకపోయినా కానీ ఆ సమావేశంలో పెన్షన్ల మిగిలిన డబ్బుల మీద పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఏవైతే జరిగాయో వాటిలో ఆ సమావేశంలో ఆ రోజు హాజరైనటువంటి వాళ్ళు కానీ నిలదీసిన సభ్యుల్లో చాలామంది ఆ సమావేశంతో కానీ ఆ వ్యవహారంతో కానీ సంబంధం లేని వ్యక్తులు వెళ్ళటం అనేటువంటిది దురదృష్టకరం. ఆ సంఘటన పైన పత్రికల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ వచ్చిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం కూడా వ్రాతపూర్వకమైనటువంటి వివరణ కూడా తెలియజేసి ఉన్నారు. వాస్తవాలైనటువంటివి తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తాయి. ఇది ప్రజల తాలూకా ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నీతివంతంగా సామాన్య ప్రజానీకానికి పేద ప్రజలకి అర్హత కలిగినటువంటి పింఛనుదారులకు అందించాలని సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎవరు తూట్లు పొడిచినా కానీ సహించేది లేదు. వాస్తవాలు తెలుసుకుందాం, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిద్దాం. ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్షాలు కానీ అంతిమంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువ చేయడంలో అందరం కృషి చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు అతీతంగా వీటినన్నింటినీ దూరంగా ఆలోచించి చేయాలి తప్ప అధికారులను ఎరకాటు పెట్టడానికో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతోనో ఒకరి మీద బురద జల్లే ప్రయత్నం అనేటువంటిది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా అటువంటి ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే తప్పనిసరిగా వారు కూడా సరైనటువంటి శిక్షకు బాధ్యులవుతారు. అధికారులు తప్పనిసరిగా దాని మీద దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ, మరి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద ఒక సవివరమైనటువంటి వివరణ కూడా రాతపూర్వకంగా తెలియజేసినందున ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు ఇక మీదటైనా ఇటువంటి సంఘటనలకు పాల్పడకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి కోరుతున్నాను. గౌత శివాజీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా తప్పు చేస్తే మా నాయకుడు శివాజీ గారు అనేది ఎవరు తప్పు చేసినా తప్పు చేశారనే ఉద్దేశంతో ఖండిస్తారు. అలాంటి నాయకుడికి ఉదిత్ తుఫాను మీద చెప్తే అది సుమారు సంవత్సరం అవుతుంది. అది ఉదిత్ తుఫాను ఇల్లు అయితే నిర్మాణం అవుతున్నదే కానీ ఇంతవరకు ఏ వార్డులో కూడా ఫలానా వాళ్ళకి అనేది నిర్ణయించలేదు. ఆ ఇల్లు పూర్తయ్యాక ప్రతి పేదవాడికి నియోజకవర్గంలో అందిస్తూ తర్వాత అలాగే ప్రతి 25 వార్డుల్లో ప్రతి ఒక్కరికి కూడా పేదవారు అనేది గుర్తించుకొని ఆయన పలాస నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అది నిర్ణయించడం జరుగుతుంది. ఇటువంటి తప్పుడుకైతే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా తప్పు చేయరు. అలాంటి నాయకుడిని ఇప్పుడు కూడా ఎవరైనా వాళ్ళ కోసం అన్నారంటే
ఆయన సరైనది కాదు. ప్రతిపక్షం వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నాము.